మార్నింగ్ వంకం దిన్నే అనే ఒక గ్రామంలో సిరివెల్ల మండలం అక్కడ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని తలపైన కొట్టి చంపారు అనే ఒక ఇన్ఫర్మేషన్ మనకి విఆర్ఓ గారు ఇవ్వడం జరిగింది. విఆర్ఓ గారి ఫిర్యాదు మేరకు వెంటనే సిఐ సిరివెల్ల గారు కేసు నమోదు చేసి గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ చరణ్ గారు, అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు గారి ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ చేపట్టారు. విచారణలో భాగంగా క్లూస్ టీమ్ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయడానికి, అలాగే డాగ్ స్క్వాడ్ని కూడా పిలిపించడం జరిగింది. తర్వాత ఆ క్రైమ్ సీన్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశారు. డాగ్ స్క్వాడ్ కూడా మనకి ఒక 3 లొకేషన్స్ దాకా వెళ్ళింది. ఫస్ట్ ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళింది డాగ్. దాని తర్వాత ఎక్కడైతే ముద్దాయిలు ఈ హత్య జరిగిన తర్వాత ఒక 2 లొకేషన్స్కి వెళ్ళారు. వాళ్ళ ఏదైతే షర్ట్ ఉందో ఆ షర్ట్ని బర్న్ చేయడం జరిగింది. అది మళ్ళీ చెప్తాము ఈ 2 లొకేషన్స్ గురించి. సో ఈ వచ్చిన ఆధారాల మేరకు సిఐ సిరివెల్ల గారు ఒక 2 టీమ్స్గా డివైడ్ చేసి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఇందులో భాగంగా పోలీసులు వెతుకుతున్నారనే భయంతో ముద్దాయిలు ఈరోజు అంటే ఫిబ్రవరి 17న విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి లొంగిపోవడం జరిగింది. తర్వాత విఆర్ఓ గారు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ రికార్డ్ చేసుకుని పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకున్నారు. అయితే ఈ కేసులో ముద్దాయిలు A1 చిటికెల దస్తగిరి, A2 చిటికెల పెద్ద పకీరయ్య, A3 చిటికెల రాముడు, వీళ్ళ ముగ్గురు కూడా అన్నదమ్ములు. అండ్ చనిపోయిన వ్యక్తి వీళ్ళకి చిన్నాన్నకు వరుస అవుతాడు. ఎవరైతే చనిపోయారో అతనికి ప్రెజెంట్లీ ఎవరు లేరు. వాళ్ళ అన్నగారైన రాముడు కొద్ది సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వాళ్ళ వదిన మరియమ్మ ఆవిడతో ఈ చనిపోయిన వ్యక్తి కొద్దిగా సాన్నిహిత్యంగా ఉండటము, వాళ్ళకు అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వటము, వాళ్ళ బాగోగులు చూసుకోవటము చేస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే ఈ అక్యూజ్డ్ A1 to A3 ఉన్నారో ఈ మరియమ్మకి అంటే వాళ్ళ వదినకి ఎక్కడ ఈ ఆస్తి అంతా కూడా ఇచ్చేస్తాడో, డబ్బులంతా ఆవిడకే ఇస్తున్నాడు, పైగా ఇతనుకున్న ఆస్తి కూడా ఆవిడికి ఇచ్చేస్తారు అనే ఒక ఆలోచన వీళ్ళలో ఉంది. అదే కాకుండా ఈ చనిపోయిన వ్యక్తి తాగిన ప్రతిసారి అక్యూజ్డ్ పార్టీతో గొడవ పెట్టుకోవటం, తిట్టడం, ఆస్తి కూడా మరియమ్మకి ఇచ్చేస్తానని చెప్పడం జరిగింది. సో ఈ ఆస్తి అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనే ఒక ఆలోచన వీళ్ళలో మొదలయ్యి ఇతన్ని చంపాలనే ఒక ప్లాన్ అయితే జరిగింది. అయితే చంపిన రోజు 13th ఎర్లీ మార్నింగ్ అసలు ఏం జరిగింది? ముందు రోజు రాత్రి అంటే 12th నైట్ చనిపోయిన వ్యక్తి మరో ముగ్గురు కలిసి వీళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో A2 పెద్ద పకీర ఉంటారు. అయితే తాగిన తర్వాత కూడా ఇతను ఆస్తంతా కూడా ఈ మరియమ్మకి ఇచ్చేస్తాననటము, మీకు డబ్బులేమీ రావనటము, వాళ్ళని తిట్టడము, ఇలాంటివి చేసిన తర్వాత ఈ పకీరా వెళ్ళేసి చిటికెల దస్తగిరి A1కి అండ్ A3 చిటికెల రాముడికి మనల్ని ఇలా తిడుతున్నాడు, ఆస్తంతా కూడా వాళ్ళకి ఇచ్చేస్తాడంట అని చెప్పి రెచ్చగొట్టడంతో A1 చిటికెల దస్తగిరి, A2 పకీరా రాముడు వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ మాట్లాడుకుని ఇతన్ని చంపేస్తే ఆస్తంతా మనకే వస్తుంది లేదా మరియమ్మకి వెళ్ళిపోతుంది అని వీళ్ళు ప్లాన్ చేసుకుని ఫస్ట్ వంకం దిన్నే గ్రామంలో ఉన్న చర్చి దగ్గరికి వెళ్తారు. ఆ చర్చి దగ్గర ఉండే క్లాక్ ఏదైతే ఎవ్రీ అవర్ మనకు వస్తుంది అనౌన్స్మెంట్, అది కట్ చేస్తారు. ఎందుకు అంటే ఎవరైనా అలర్ట్ అయ్యి లేచి వీళ్ళని చూస్తారేమోనన్న భయంతో ఫస్ట్ అక్కడ కట్ చేసి తర్వాత దస్తగిరి వాళ్ళ ఇంటికి వెళ్ళి రోకల్ బండ తీసుకుంటారు. తీసుకునేసి వీళ్ళ ముగ్గురు కలిసి ఈ వెంకటేశ్వర వాళ్ళ ఇంటికి వస్తారు. ఆల్రెడీ ఇతను తాగి పడుకుని ఉన్నాడు, ఇదే మంచి టైం అని చూసేసి ఫస్ట్ రాము ఆ ఇంటి డోర్ ఓపెన్ చేస్తాడు A3. తర్వాత A1 అయిన దస్తగిరి అతనితో తీసుకొచ్చిన రోకల్ బండతోటి తలపైన కొట్టి చంపేస్తారు. అయితే ఇతను ఇంకా బతికే ఉన్నాడు అనే ఒక డౌట్ తోటి A2 పెద్ద పకీర ఇతను కూడా ఆ రోకల్ బండ తీసుకుని ఇంకా దెబ్బ కొట్టడం జరుగుతుంది తల మీద. తర్వాత అతను చనిపోయిన తర్వాత ఇతను తాగినప్పుడు మాటల్లో అతని దగ్గర 50,000 ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. సో ఇంట్లో 50,000 ఉన్నాయనే ఒక ఇన్ఫర్మేషన్ A2
A1కి A3తో డిస్కస్ చేస్తారు. తరువాత వీళ్ళు ముగ్గురు వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువా ఓపెన్ చేసి ఈ 50,000 కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే సమయంలో వీళ్ళు ఏదైతే రోకల్ బండతో కొట్టారో A1 దస్తగిరి అతని షర్ట్ తీసి ఆ బ్లడ్ అంతా కూడా క్లీన్ చేసి ఆ షర్ట్ తీసుకుని వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిన తర్వాత ఈ షర్ట్ని వీళ్ళు కాల్చేసి ఆ బూడిదని కాలువలో వేసేసి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీనికి గాను మనకి డాగ్ కూడా నేను ఇందాక ముందు చెప్పినట్టు ఇక్కడ ఎక్కడైతే ఈ క్లోత్స్ బర్న్ చేశారో అక్కడ దాకా డాగ్ కూడా వెళ్ళడం జరిగింది. ఆ తరువాత ఇదంతా కాల్ చేసిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి ఎవరికి వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతారు. ఆ డబ్బులు కూడా పంచుకుంటారు. అయితే దీనికి గాను ముద్దాయిల్ని అదుపులోకి తీసుకుని మనము ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కేసులో మేజర్ మోటివ్ వచ్చేసి ఈ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూ అండ్ అదే కాకుండా ఈ కేసుని ఛేదించిన మేజర్ క్లూ వచ్చేసి రోకల్ బండ్. ఏదైతే రోకల్ బండ్తో ఇతను కొడతాడో దాన్ని బ్లడ్ తుడిచేసి ఆ రోకల్ బండ్ అక్కడే వదిలేసి ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఉన్న రోకల్ బండ తీసుకుని దస్తగిరి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడు. దిస్ ఈజ్ జస్ట్ టు డైవర్ట్ యాక్చువల్లీ. ఎందుకు అంటే ఎవరైతే మరియమ్మ ఉన్నారో చనిపోయిన వ్యక్తి వాళ్ళ వదిన, ఆమె వేరే వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉండటం వీళ్ళకి తెలుసు. వాళ్ళ మీద ఏమన్నా డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఇలా డైవర్ట్ చేస్తారు. తర్వాత మనము ఈ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో కూడా చెక్ చేసినప్పుడు ఎప్పుడైతే వీళ్ళు లొంగిపోతారో వాళ్ళ ఇంట్లో సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో కూడా మనం చెక్ చేసినప్పుడు ఏదైతే చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఉన్న రోకల్ బండ A1 వాళ్ళ ఇంట్లో దొరుకుతుంది. సో ఈ బేస్ మీద మనం ఈ కేసు అనేది సాల్వ్ చేయడం జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించి సిఐ సిరివెల్ల రాము గారు, అలాగే హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర, PC నీలకంఠ అండ్ PC శ్రీనివాస్ వీళ్ళందరూ బాగా కష్టపడి కేసు 13th నమోదైతే 17th కల్లా అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది అండ్ ఈ కేసు ఫైనలైజ్ చేయడం జరిగింది. దీనికి గాను ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. అండ్ అదే కాకుండా ఈ మర్డర్ కేసు రిలేటెడ్గా టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే ఈ క్రైమ్ కమిట్ చేశారో ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు పడేటట్టు చూస్తామని తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.